జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ సేనలు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆయువు పట్టుపైన దాడి చేశాయంట. సరే, ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఎందుకంటే మనోళ్ళు కొట్టిన దెబ్బ అట్టాడిది. ఏమైనా కానీ మనోళ్ళు మన భారతీయ సేనలో మనకు గర్వకారణం. ఆ విధంగా ఫైట్ చేశారు మనోళ్ళు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఎప్పుడు కూడా పాకిస్తాను ఎవరినైనా బెదిరించాలనుకున్నప్పుడు తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని, తమ వద్ద న్యూక్లియర్ టెక్నాలజీ ఉందని, తాము 170 అణుబాంబులు తయారు చేశామని, అణుబాంబులు తయారు చేసిన మొట్టమొదటి ముస్లిం దేశం పాకిస్తానేనని, తాను లేస్తే మనిషిని కాదని పాకిస్తాన్ తరచుగా ఇటువంటి ప్రకటనలన్నింటినీ కూడా చేస్తూ ఉంటుంది. చివరకు తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాను కూడా ఈ పాకిస్తాన్ బెదిరించే ప్రయత్నం చేసింది. ఏమి కథ కాదు. పాకిస్తాన్కు శత్రు దేశం ఎవరు అని అంటే ఎవరిని అడిగినా చెప్తారు భారతదేశం అని చెప్పేసి. అవునా కాదా? అలాంటిది ఓళ్లే మనల్ని ఏం పేకలేకపోతారు, ఏది సరిహద్దు ఉండి కూడా. అలాంటిది ఎక్కడో ఉండే అమెరికాను వీళ్ళు బెదిరించేది ఏంది, వీళ్ళు చేయగలిగేది ఏంది, వీళ్ళు పేకగలిగేది ఏంది? వాళ్ళకి ఏమన్నా ఏం మాట్లాడాలా కాదు? వాళ్ళ శక్తి ఏందో, వాళ్ళ బతికేందో ఒకరివన్నా ఆలోచించుకోబనిలే. అవునా కాదా? ఏమంటారా? కేవలం తమ వద్దన అణుబాంబులు ఉన్నాయన్న ధైర్యంతోనే పాకిస్తాన్ ఇన్నాళ్ళు కూడా ఇన్ని ఆటలన్నీ కూడా ఆడింది. చివరకు మన దేశంతో యుద్ధానికి తలపడటానికి కూడా పాకిస్తాన్ ముందుకు దూకిందియా, ఏది మన దేశంతో. కానీ ఇక్కడ విషయం చెప్పనా, వీళ్ళ బతుకులకు ఎప్పుడు భారతదేశంతో యుద్ధం జరిగినా కూడా ఎప్పుడు కూడా మన మీద వాళ్ళు గెలిచిందిలే. కనీసం వాళ్ళు పోటీ కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయినారు. పైగా ఏంటంటే, మీరు చూసారో లేదో, ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ వాళ్ళంతా కూడా ఇన్ని పెట్టుకుంటారు. ఏందో ఇవన్నీ బిళ్ళలన్నీ, ఈ పతాకాలన్నీ కూడా కాదురా స్వామి, వీళ్ళు ఏడ గెలిచినారు, ఎవరి మీద గెలిచినారు, ఏం చేసి ఈ మెడల్స్ అన్నీ వచ్చాయని నాకు తెలియదు. కానీ ఈ బ్యాండ్ మేళం వాళ్ళు కదా తగిలించుకునేట్టు వరుసగా అన్ని తగిలించుకొని కాలబడి ఉంటారు. అదేదో నాకు అర్థమే కాదు. వాళ్ళు చూసినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇకపోతే తమ వద్ద కేవలం అణ్వాయుధాలు ఉన్నాయన్న ఒకే ఒక్క బలుపుతోనే పాకిస్తాను మన భారతదేశంతో యుద్ధానికి కూడా సిద్ధపడింది. నిజానికి ఈ పాకిస్తాన్ వద్ద నుండేది డర్టీ బాంబులు, అవి అణుబాంబులు కాదు. వాటిని న్యూక్లియర్ బాంబులు అని చెప్పేసి అనరన్నమాట. ఎందుకంటే చెప్తా, అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ పాకిస్తాను తమ దగ్గర ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి అణుబాంబుల కెపాసిటీ కేవలం 3 కిలోటన్నులు మాత్రమే. అర్థమైందా? పైగా ఈ బాంబులలో ఉపయోగించినటువంటి యురేనియం శుద్ధి చేసింది కాదు. ఈ బాంబులలో రా మెటీరియల్నే ఉపయోగించారు. సరే, ఏదేమైనా కానీ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న ధైర్యంతో పాకిస్తాన్ అయితే విర్రవీగిపోతుంది. ఆ ధైర్యంతోనే గత 4 రోజుల పాటు ఈ పాకిస్తాను మన భారతదేశం మీద టర్కీ డ్రోన్లతోనూ అదేవిధంగా చైనా మిసైల్స్తోనూ దాడులు చేసింది. సరే, ఈ దాడులలో ఏ ఒక్క పాకిస్తాన్ మిసైల్స్ కానీ డ్రోన్ కానీ భారత్లో ఉన్నటువంటి ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా తాకలేకపోయింది. మనం విజయవంతంగా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఈ పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ను అదేవిధంగా మిసైల్స్ను అడ్డుకున్నాయి. అయితే పాకిస్తాన్ రోజు రోజుకు తన దాడులను తీవ్రతరం చేస్తుండడంతో ఇక భారత్ ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అదే కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం. అంటే పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఎసెట్స్ను ధ్వంసం చేయడం అన్నమాట. అర్థమైందా? పాకిస్తాన్ అణుబాంబులు ప్రయోగించాలంటే దానికి ప్రత్యేకంగా న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ పాకిస్తాన్లోనే రావల్పిండిలో ఉంటుందన్నమాట. ఈ రావల్పిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ ప్రాణం ఉండదు. అదేదో పెద్దవాళ్ళు కథ చెప్తారు కదా, ఆ రాక్షసుడు ప్రాణం ఏడాదంటే ఆ డాండ్ 7 సంవత్సరాల అవతల ఏదో శిలకలా ఉండదు అన్నట్టు. ఆ విధంగా ఈ పాకిస్తాన్ యొక్క ఈ ప్రాణం ఏడాదనంటే రావల్పిండిలో ఉండాలి. ఈ రావల్పిండిలోనే ఈ పాకిస్తాన్ యొక్క ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఉంటాయి. ఈ రావల్పిండిలోనే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి జనరల్స్ అదేవిధంగా ఎయిర్ మార్షల్స్ నేవీ చీఫ్లతో సహా పాకిస్తాన్ త్రివిధ దళాధిపతి అయినటువంటి ఆసిమ్ మునీర్ గారు కూడా అక్కడే ఉంటాడు. సరిగ్గా మొన్నటి శనివారం ఉదయం 5 గంటల సమయంలో మన భారతీయ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్లోని 11 ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద దాడులు చేసింది. పాకిస్తాన్లోని వాయు స్థావరాలపైన అత్యంత ఖచ్చితత్వంతో భారత్ దాడులు అయితే చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పూర్తిగా స్వదేశీ ఆయుధాలను ఉపయోగించి, అంటే మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగాను ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేసినటువంటి స్వదేశీ ఆయుధాలను ఉపయోగించి భారత్ ఈ దాడులని కూడా చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్కు చెందినటువంటి 11 ఎయిర్ ఫోర్స్ స్థావరాలు దాదాపుగా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అయితే ఈ ధ్వంసమైనటువంటి పాకిస్తాన్ ఎయిర్ బేస్లలో రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉండాలి. ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయం ఉండదంట. అంటే పాకిస్తాను తన న్యూక్లియర్ బాంబులను
అక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ను భారత్ పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. ఆ కమాండ్ కంట్రోల్ను ఏ మాత్రం ఉపయోగించడానికి కూడా వీలు లేకుండా భారత్ అక్కడ విధ్వంసం సృష్టించేసింది. దీంతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు తమ అణ్వాయుధాల మీద ఉన్నటువంటి పట్టును కోల్పోయింది. అణుబాంబుల యొక్క కోడింగు అదేవిధంగా డీకోడింగు, ఆపరేటింగ్ సిస్టమ్, పాస్వర్డ్లు మొత్తం పూర్తిగా నాశనం అవడంతో ఇక ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే బావురుమనింది. అట్లే ఎన్నాళ్ళు కూడా ఈ పాకిస్తాను ఏ బలాన్ని చూసుకొని అయితే విర్రవిగిపోయిందో ఇప్పుడు ఆ బలమే లేకపోవడంతో పాకిస్తాన్ ఆర్మీ చతికిలు పడిపోయింది, వణికిపోయింది. అట్లే ఇక భారత్తో యుద్ధం చేస్తే తమకు చావు తప్పదని చెప్పేసి భావించేటువంటి పాకిస్తాను ఇక భారత్కు ఫోన్ చేసి కాళ్ళు పట్టుకునేంత పనిచేసింది. ఇప్పటికే తమకు చాలా నష్టం జరిగిపోయిందని, కాబట్టి ఇకపైన తమ పైన దాడులు చేయొద్దంటూ ఈ భారత్ని అయితే వేడుకున్నారు. అదేవిధంగా దేవిరిచ్చారు కూడా. దీంతో భారత్ కూడా కాల్పుల విరమణకు కాల్పుల వాయిదాకు అంగీకరించింది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.